ఏమవుతుందో ఏం కథనో అని భయపడవు. సో ఇప్పుడు ఎందుకోసం వచ్చిందో మీకు క్లారిటీ వచ్చింది అది? సార్ ఇప్పుడు జనాలలో అలర్ట్ ఉండాలి అది కానీ అవేర్నెస్ కోసమే కదా మెసేజ్ పంపించింది. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అది వెరీ ఫస్ట్ టైం, ఇంతవరకు మనకి సాధారణంగా మెసేజ్ వచ్చేవి తప్ప ఇలాంటి ఇలాంటి అలర్ట్ ఎప్పుడు రాలేదా? సో ఎంత ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు దేశానికి ఇది? ఓకే సార్, టెక్నాలజీ బాగానే ఉంది, మన ప్రజలలో కొంచెం అవేర్నెస్ భయపడకుండా ఉండడానికి ఇది బాగానే ఉంది సార్. ఓకే, ఒక ఫోన్ ఉందా, 2 ఫోన్లు ఉన్నాయండి మీకు? ఒకటే ఉంది సార్, ఒకటే ఉంది. ఓకే, రైట్, డన్. మీ ఫ్రెండ్స్ నుంచి మీ ఫ్రెండ్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా అరుణ్? సార్ చెప్తా ఒకసారి కాల్ చేసి వాళ్ళకి కూడా వచ్చిందో అడుగుతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు. చాలా మంది కాల్స్ కనెక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతూ ఉంది. 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. అరౌండ్ 11:40 11:50 అవుతోంది. వీఆర్ అబౌట్ టు స్విచ్. మనోజ్ బులెటిన్కి రాబోతున్నారు అండ్ నేను బులెటిన్ కంక్లూడ్ అయ్యి మనోజ్కి హ్యాండ్ ఓవర్ చేసేందుకు నేను రెడీ అవుతున్నా. ఏదో కొంచెం న్యూస్ ఆర్టికల్స్ లేకపోతే బ్రౌజింగ్ ఏదో చేస్తూ ఉన్నమాట. వెంటనే ఫోన్ అలర్ట్ వచ్చింది. ఆల్రెడీ దీని మీద జస్ట్ కొద్దిసేపటి క్రితం చిన్న స్టోరీ చేస్తున్నాను కాబట్టి భయపడలా. బట్ చిన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయితే చిన్న భయం అయితే వేస్తుంది, ఎందుకంటే కామ్ సిచ్యువేషన్లో ఆ సౌండ్ అనగానే. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, మా ఫ్యామిలీ 3 మెంబర్స్ ఫోన్కి అలర్ట్ అలారం మోగిందని చెప్పి మెసేజ్ వచ్చింది సనత్ నగర్, ప్రెసెంట్ మేము ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదండి. ఇదేంటంటే మీరేం భయపడద్దు. ఈ ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్, ఈ అలర్ట్ మీ ఫోన్కి ఏం డ్యామేజింగ్ గురించో కాదు, లేకపోతే ఏదో ప్రమాదం గురించి కాదు. ఇది మనం ది వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి భారత్ ప్రయోగాత్మకంగా మీ సెల్ ఫోన్కి పంపించిన సందేశం ఎమర్జెన్సీ అలర్ట్. మీరు ఫోన్లో ఉన్నారా, సైలెంట్లో ఉన్నారా, లేకపోతే సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, అంటే మీరు ఎలా ఉన్నా అక్కడ పరిస్థితి అంటే ఏంటి, ఒకవేళ అక్కడ వరదలు వచ్చే సిచ్యువేషన్ ఉంది, కొండ చెరువు విరిగిపడే ప్రమాదం ఉంది, భూకంపం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అగ్ని ప్రమాదం జరిగింది, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలర్ట్ పంపించడం జరుగుతుంది. సివియర్ సిచ్యువేషన్ అయితే కనుక కేంద్రం పరీక్షించిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాని వాళ్ళు వెంటనే సెట్టింగ్స్ని మార్చుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీస్లో వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఆన్ చేయండి. ఐఫోన్ నోటిఫికేషన్స్ చివరన ఉంటే గవర్నమెంట్ అలర్ట్స్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. చాలామంది అంటున్నారు మాకు అలర్ట్ రాలేదని చెప్పి. అలర్ట్ రాలేదన్న వాళ్ళు ఇలా ఈ కండిషన్స్ ఇలా చేసుకుని సరిపోతుంది. ఎవరండి నెక్స్ట్ కాలర్? హైదరాబాద్ నుంచి, రైట్, రాజు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు, హలో అండి. రాజు, మీకు అలర్ట్ వచ్చిందండి? ఓకే, వచ్చిందండి. అది ఎలా ఉందండి, మనకి స్విగ్గీ జొమాటోలో వైబ్రేషన్ వచ్చినట్టు ఆటోమేటిక్ అదే వచ్చింది. ఓకే ఇంతవరకు చేసే వరకు కూడా అది ఆగలేదు. ఓకే, భయపడ్డారా? అలాగే సార్, చాలా భయపడ్డాను. అంటే ఎక్కడున్నారు మీరు ఆ టైంలో? నేను క్లాస్లో ఉన్నానండి. క్లాస్లో ఉన్నాను, చదువుకుంటున్న టైంలో వచ్చింది. ఓకే, అదేంటి ఏమన్నా ఫోన్ పేకి గూగుల్ పేకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడ్డాను. ఓకే, మీకేనా లేకపోతే మీ ఎన్విరాన్మెంట్ అంతా ఫోన్లు వచ్చాయి ఇలా వచ్చిందా? నా పక్కన వాళ్ళు ఎవరు నా ఒక్కడికి వచ్చింది. మీకు ఒక్కరికి వచ్చింది? అవును. ఓకే, సో మీ అంటే ఆ మెసేజ్ చదివారా లేకపోతే లైక్ చదివాను. ఎమర్జెన్సీ అలర్ట్ ఉంది, కింద భారత ప్రభుత్వం సంబంధించిన తెలుగులో ఉన్నాయి. ఓకే, ఆ మెసేజ్ చదివిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యారా లేకపోతే ఎట్లా? రిలాక్స్ అయ్యాను కానీ అలర్ట్ అనేది మనకి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కదా, టెన్షన్ పడ్డాను. ఓకే, సో వాటర్ తీసుకున్నారా మీరు ఫస్ట్ టెన్షన్ నుంచి బయటపడడానికి? నాకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదండి, చాలా టెన్షన్ పడ్డాను. ఓకే, ఇప్పుడు మీకు ఐడియా ఉందా అసలు ఎందుకు వచ్చింది అది? అది ఇప్పటికి కూడా ఎవరు పంపించాలో కూడా దాని నుంచి క్లారిటీ లేదు గవర్నమెంట్. ఓకే, లెట్ మీ క్లియర్ యూ అండి. అది మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంది కదా, అది అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రెండు కలిసి మనకి సివియర్ అలర్ట్ని పంపించడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయం వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, లేకపోతే అటువంటి పరిస్థితులు వస్తే వీళ్ళు అలర్ట్ పంపించేస్తారు. మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా, వైబ్రేషన్ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా అలర్ట్ వచ్చేస్తుంది. సో దట్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది అన్నమాట. ఇంతవరకు మనం ఇజ్రాయెల్ గట్రా అక్కడ చూసాం కదా, ఒకవేళ యుద్ధాలు వస్తే సిచ్యువేషన్లో ప్రజల్ని కాపాడేందుకు అటువంటి అలర్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫ్రమ్ హైదరాబాద్. మరికొంతమంది కాల్ చేస్తున్నారు. నాకు రాలేదు సార్ వై ఐఎమ్ తెలంగాణ కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మనోజ్ చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాలకు కొన్ని టైమింగ్లో వస్తూ ఉన్నాయండి. బహుశా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనుకుంటా. మేము హైదరాబాద్
నగరంలో ఉన్నాము, మాకు వచ్చింది, మా హస్బెండ్కి రాలేదు. మాకు 1 డే బిఫోర్ అలారం వస్తుంది అని న్యూస్లో తెలిసింది, మేము భయపడలా. ఓకే, గ్రేట్. సో క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అర్థమైంది చాలామందికి. విషయం ఏంటంటే ఈ అలర్ట్ వచ్చింది ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. వర్షాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రకృతి విపత్తు ఏదైనా అది ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్ అయితే వెంటనే మీ ఫోన్కి ఆ ప్రాంతానికి, అంటే భారతదేశం మొత్తం రాదంటాయి ఇది. మళ్ళీ మీరు ఆ ప్రాంతంలో ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదిగో నా ఫోన్ ఇది, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను లేదో ఫోన్ ఆపరేషన్ చేసుకుంటున్నప్పుడు సడన్గా వస్తుంది ఇది. అంటే ఆ రేడియస్లో ప్రమాదం ఉంది అనుకున్న సందర్భంలో ఆ రేడియస్లో మాత్రమే ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లేకపోతే 100 కిలోమీటర్ రేడియస్లో భారీ వర్షాలు ఉంటాయో, లేకపోతే వరదలు వస్తాయో, భూకంపం ఉంటుందో, ఇటువంటి సిచ్యువేషన్ వెంటనే అలర్ట్ పంపిస్తారు. ఓకే, నాగోల్ నుంచి సంధ్య కాల్ చేస్తున్నారు. సంధ్య గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంధ్య గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? నాకు కూడా సౌండ్ వచ్చిందండి, కుయి అని సౌండ్ వచ్చింది. అది ఆగుతలేదు, నేను పక్కనే ఉన్నాను. అప్పుడే మొబైల్ చూసి నేను పక్కన ఉన్నాను, అది సౌండ్ వస్తుంటే నేనేం భయపడలేదు. ఏంటిది చూద్దాము ఎంతవరకు మోగుతుందో అని తీసి మెసేజ్ చూస్తే భారత ప్రభుత్వము అది ఇదని అలర్ట్ గా ఉండండి అది చదివాను. చదివిన తర్వాత నేను ఓకే అని వచ్చేసాను, అంతే. నాకేం భయపడలేదు. ఓకే, ఏదో మన అలర్ట్ చేస్తున్నారు మనకు అన్నట్టు చదవాలి అన్నట్టు నేను చదివాను. ఓకే, సో ఎక్కడ భయపడలేదు అయితే? నేను భయపడలేదండి, అబద్ధం చెప్పలేదు, భయపడలేదు. ఎక్కడున్నారు ఆ టైంలో? మీరు ఇంట్లో ఉన్నారా లేదా ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉండే, హౌస్ వైఫ్ అండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఓకే. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు? ఎలా అనిపించింది కొత్తగా? ఎందుకంటే ఇంతవరకు వరదలు వచ్చినా లేకపోతే ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా కూడా మనకి మహా అయితే మెసేజ్ వచ్చేది, లేకపోతే సోషల్ మీడియాలో మనకు తెలిసేది, లేకపోతే న్యూస్ బేస్గా తెలిసేది. అంటే ఇప్పుడు మనకు ఇది మెసేజ్ వస్తే మనం అందరు చూడలేదు కదండి. ఇప్పుడు ఇది